సో దీంట్లో దీని గురించి చెప్పాలంటే నేచర్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్ కదా, దీంట్లో నేచర్ గురించి మరి మేనేజరల్ ఎకనామిక్స్ గురించి చెప్పాలి. సో నేచర్ అంటే ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పారు. సో క్యారెక్టరిస్టిక్స్ దేని గురించి అంటే దీని గురించి అని చెప్పారు. అది ఏంటి అంటే కనుక అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో గతంలో ఎలా సాల్వ్ చేస్తామని చెప్పేసి అంటే కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఏదైనా ప్రాబ్లంకి, దాని బెస్ట్ సొల్యూషన్ని మేనేజరల్ ఎకనామిక్స్ అంటారంట. దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఈరోజు టాపిక్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి క్లోజ్ టు మైక్రో ఎకనామిక్స్. అంటే మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఒక పెద్ద పోర్షన్ ఓకే డివైడింగ్ బిగ్ పార్ట్స్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అనమాట. సో మనకి నార్మల్ జిరాక్స్ ఉందనుకో, జిరాక్స్ అంటే ఏంటి, మామూలు 1 సైడ్ చేస్తాం, దాన్ని ఇంకా స్మాల్ చేయాలంటే 1/4 చేస్తాం, దాన్ని ఇంకా స్మాల్ చేయాలంటే మైక్రో చేస్తాం. సో అలాగా స్మాల్ చేసుకుంటూ వస్తాం బిగ్ పార్ట్స్ని. సో దాన్ని క్లోజ్ టు మైక్రో ఎకనామిక్స్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది నార్మేటివ్ స్టేట్మెంట్. సో ఇది వచ్చేసరికి దీంట్లో షుడ్ అనే వర్డ్ని వాడతాం అనమాట. షుడ్ అనే వర్డ్ అంటే ఏంటంటే మ్యాండేటరీ. సో మ్యాండేటరీ అనేది మనం ఎక్కువ ఎక్కడ వింటాం, క్లాస్ గ్రూప్లో వింటాం. సో మామూలు మ్యాండేటరీ అంటే ఏంటి, మ్యాండేటరీ. నెక్స్ట్ అప్లైడింగ్ నేచర్. సో మనం దీంట్లో ఎక్కువ ఈ ఎకనామిక్స్ మేనేజరల్ ఎకనామిక్స్లో కానీ స్కోప్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్లో కానీ ఎక్కువ వినేది ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిన వాటికి ప్రజెంట్లో సొల్యూషన్ గురించి వెతకడమే ఎక్కువ వింటుంటాం. సో అప్లైడింగ్ నేచర్ కూడా అంతే. సో ఇది కూడా నెక్స్ట్ ఆఫర్ స్కోప్ టు ఎవాల్యుయేట్ ఈచ్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే ఇందాక అప్లైడింగ్ నేచర్ అన్నాను కదా, అప్లైడింగ్ నేచర్ వచ్చేసరికి మామూలుగా ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో అని సాల్వ్ చేస్తారు. ఇది ఏంటంటే దాంట్లో టెస్ట్ తీసుకొని సాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్మాలర్ గ్రూప్స్ ఇన్ బిగ్గర్ ఎకనామీ. దట్ మీన్స్ ఐ విల్ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. We all know and we are all watching the Salan movie. In that movie there is a bigger economy called as Kansas City. In that bigger economy we have the small groups in that city called as Manak, Sauryanka and Garyar. We also know this is the best example that there is a bigger economy and we are dividing into the smaller groups. So next point is assumptions and limitations. In this assumptions and limitations, the next level of the mandatory statement, that means if we didn't follow the regulations, then we got fines in our college, right? Wrong. So the next topic is scope of managerial economics. In this scope of managerial economics, we already discussed about the first 4 topics, and we will continue from the profit analysis, which was explained by sir today. Which was explained by today is profit analysis and capital or investment analysis. What is profit analysis? That means we are all watch movies, right? In that movies, when the distributors sell the movies in the market, the price of the movie will be defined for the market of the hero, and there is a fixed break-even point for that movie. When the break-even point is crossed, the movie is predicted as a verdict hit. When the movie didn't reach the break-even point, it is declared as flop. So in this also profit analysis, we analyze the profits when we take a product into the market. The product which reaches its market price or reach the break-even point, it crosses its break-even point, then it is called as profit. To analyzing that profit, we supply the products or
నెక్స్ట్ పాయింట్ ఇస్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్